హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఐబీపీఎస్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఐబీపీఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అండి. సో మనకు రిలీజ్ అయిన పోస్ట్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇది వేకెన్సీస్ వచ్చేసరికి 2026-27 సంవత్సరానికి సంబంధించి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ మనకేంటంటే ఇవి 10,000+ జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.ibps.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 1వ తేదీ ఆగస్టు 2025 స్టార్ట్ అయ్యి 21వ తేదీ ఆగస్టు 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి సేమ్ 1వ తేదీ ఆగస్టు 2025 స్టార్ట్ అయ్యి 21వ తేదీ ఆగస్టు 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనకి ఏదైనా సరే మాడిఫికేషన్ కానీ ఏదైనా కరెక్షన్ చేయాలంటే మనకైతే డేట్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ 21 ఆగస్ట్ 2025కి అయితే ఎండ్ అవుతుంది కదా. సో ఈ డేట్ ఎండ్ అయిపోయిన తర్వాత మనకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కరెక్షన్స్ కానీ ఏదైనా మాడిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే. అండ్ ప్రిలిమ్స్ ట్రైనింగ్ వచ్చేసరికి మనకేంటంటే సెప్టెంబర్ 2025లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆల్ టికెట్స్ వచ్చేసరికి సెప్టెంబర్ 2025లో అయితే మనకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ప్రిలిమ్స్ వచ్చేసరికి అక్టోబర్లో అయితే కండక్ట్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించి రిజల్ట్స్ వచ్చేసరికి ప్రిలిమ్స్ ఇవి నవంబర్ 2025 అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఇవి వచ్చేసరికి ఓన్లీ టెంటేటివ్ అండి. అండ్ ఎవరైతే ప్రిలిమ్స్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకు వచ్చేసరికి మెయిన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆల్ టికెట్స్ రిలీజ్ వచ్చేసరికి నవంబర్ 2025 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి నవంబర్ 2025 అయితే మనకైతే మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రొవిజనల్లీ అలాట్మెంట్ వచ్చేసరికి మార్చ్ 2026లో అయితే మనకైతే ప్రొవిజనల్లీ అలాట్మెంట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత అనేది అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను గైస్. సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానీ లేదా తెలంగాణ స్టేట్ కానీ సో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఆ నుంచి ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అంటే ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. ఇక్కడైతే చూడొచ్చు వేకెన్సీస్ డీటెయిల్స్ ఇండియన్ ఫర్ ది ఇయర్ 2026-27 అని అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చేసరికి మొత్తం ఇక్కడ ఏ బ్యాంక్స్ నుంచి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, టోటల్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయని అయితే ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 367 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఏ బ్యాంక్ నుంచి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది అయితే చూద్దాము. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 36 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 17 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఎటువంటి వేకెన్సీ లేవండి. అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి వచ్చేసరికి మొత్తం 6 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. సో అందులో 5 వచ్చేసరికి ఓసీ కేటగిరీకి అండ్ 1 వచ్చేసరికి ఓబీసీ కేటగిరీ నాన్ క్రిమిలయర్ వాళ్ళకైతే రిలీజ్ కావడం జరిగింది. అండ్ కెనరా బ్యాంక్ నుంచి వచ్చేసరికి మొత్తం 200 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో అందులో ఏంటంటే ఎస్సీ వాళ్ళకి 37 అండ్ ఎస్టీ వాళ్ళకి 19 జాబ్స్, ఓబీసీ
వాళ్ళకి 44, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 20 జాబ్స్ అండ్ ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 80 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేసరికి మొత్తం 74 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో అందులో ఎస్సీ వాళ్ళకి 11, ఎస్టీ వాళ్ళకి 5 అండ్ ఓబీసీ వాళ్ళకి 19, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 7 జాబ్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 32 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఎటువంటి వేకెన్సీ లేవు అండ్ ఇండియన్ బ్యాంక్ నుంచి కూడా ఎటువంటి వేకెన్సీ అయితే లేవండి. నెక్స్ట్ వచ్చేసరికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మొత్తం 5 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. అందులో ఓసీ వాళ్ళకి 4 జాబ్స్, ఇంకొచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 1 జాబ్ అనేది అయితే రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి మొత్తం 26 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 7 జాబ్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 12 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి యూకో బ్యాంక్ నుంచి వచ్చేసరికి ఎటువంటి జాబ్స్ అయితే లేవండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తం మనకైతే 20 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అందులో ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 9 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ టోటల్గా మనకు రిలీజ్ అయింది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 367 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఎవరైతే అవుట్ ఆఫ్ విచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ 15 అయితే రిలీజ్ అయ్యాయి ఇక్కడ చూడొచ్చు. అండ్ డిజమ్, ఈజీఎమ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని. సో ఇట్లయితే జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు అస్సాం నుంచి అయితే వేకెన్సీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అండ్ బీహారు. సో ఎవ్రీ స్టేట్ నుంచి అయితే వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఏంటంటే ఈ యొక్క పీడిఎఫ్ లింక్ని అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను గాయస్, అక్కడ వెళ్ళి మీరైతే చెక్ చేసుకోండి. అండ్ వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే డెఫినెట్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే డెఫినెట్లీ. అండ్ ఈ వీడియోకి అయితే నేనైతే 20 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. డెఫినెట్లీ మీరైతే లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి గైస్. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్ నుంచి ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయి అనేది అయితే చూద్దాము. తెలంగాణ స్టేట్ నుంచి వచ్చేసరికి మొత్తం 261 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఏ కేటగిరీ ఎన్ని అండ్ ఏ బ్యాంక్ నుంచి ఎన్ని వేకెన్సీ అనేది అయితే చూద్దాము. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకు మొత్తం రిలీజ్ అయింది వచ్చేసరికి 51 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయింది. ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 10 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 25 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి జాబ్స్ అనేది అయితే రిలీజ్ కాలేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 1 వేకెన్సీ రిలీజ్ అయింది. సో ఆ 1 వేకెన్సీ కూడా ఓసీ కేటగిరీకి అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ కెనరా బ్యాంక్ నుంచి వచ్చేసరికి మొత్తం 135 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. అందులో ఎస్సీ వాళ్ళకి 25, ఎస్టీ వాళ్ళకి 14, ఓబీసీ వాళ్ళకి 28, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 13 అండ్ ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 55 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి జాబ్స్ రిలీజ్ కాలేదు. అండ్ ఇండియన్ బ్యాంక్ నుంచి వచ్చేసరికి ఎటువంటి జాబ్స్ అయితే రిలీజ్ కాలేదండి. అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి వచ్చేసరికి మొత్తం 18 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. సో ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 4 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 10 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ నుంచి వచ్చేసరికి మొత్తం 7 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి ఎటువంటి జాబ్స్ రిలీజ్ కాలేదు, ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎటువంటి జాబ్స్ రిలీజ్ కాలేదు అండ్ ఓసీ కేటగిరీకి వచ్చేసరికి 4 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి వచ్చేసరికి మొత్తం 14 వేకెన్సీ రిలీజ్ కావడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి ఎటువంటి జాబ్స్ కాలేదు అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 3 జాబ్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 అండ్ ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 8 జాబ్స్ రిలీజ్ కావడం జరిగింది. అండ్ యూకో బ్యాంక్ నుంచి ఎటువంటి జాబ్స్ అయితే రిలీజ్ కాలేదండి. నెక్స్ట్ వచ్చేసరికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తం 35 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. సో ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 2 అండ్ ఓబీసీ వాళ్ళకి 9 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 16 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి.
సో టోటల్గా మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 261 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇది మన తెలుగు రాష్ట్రాల నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్స్ డీటెయిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూద్దాము. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చేసరికి అనంతపురము, ఏలూరు, గుంటూరు లేదా విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు అండ్ రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించి సెంటర్స్ అండి. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి గుంటూరు లేదా విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం అండి. ఈ 4 లొకేషన్స్ అయితే మనకైతే మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి. ఇంకొచ్చేసరికి చండీగఢ్ నుంచి ఢిల్లీ, గోవా అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇవ్వడం జరిగింది హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, ఇలా డీటెయిల్స్ అయితే ఎవ్రీ స్టేట్ వైజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ పంజాబ్, రాజస్థాను, తమిళనాడు అండ్ తెలంగాణ నుంచి వచ్చేసరికి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ నుంచి మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఎగ్జామినేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గైస్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్ సంబంధించి డీటెయిల్స్ అయితే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.